ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఆయన సతీమణి వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. వారు త్వరలోనే కాంగ్రెస్ లో చేరుతారు అనే చర్చలు జరుగుతున్నాయి. మహేందర్ రెడ్డి భార్య సునీత చేవెళ్ల నుంచి కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లుగా సమాచారం. ఇక ఎంపీగా పోటీ చేయడానికి పార్టీ మారుతున్నట్లు తాండూరు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం మహేందర్ రెడ్డి అని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఇప్పుడు కూడా పదవి కోసం, సొంత స్వలాభం కోసం పార్టీ మారుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక మహేందర్ రెడ్డి పార్టీ మారుతున్నారనే ప్రచారంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయాల ముఖచిత్రం మారబోతుందని నేతలు అంచనా వేస్తున్నారు. మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నారనే ప్రకటనతో కాంగ్రెస్ నాయకులు కన్ఫ్యూజన్ లో పడ్డట్టుగా సమాచారం. బడా నాయకుడు పార్టీలోకి వస్తే స్థానిక నేతలకు స్థానం కల్పించడం కష్టమేమోనని వాపోతున్నట్లుగా తెలుస్తుంది. మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ పార్టీకి నష్టం లేదని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. రానున్న రోజుల్లో మహేందర్ రెడ్డికి, రోహిత్ రెడ్డికి మధ్య ప్రతిపక్ష రాజకీయాలు ఎలా ఉంటాయి అన్న దానిపై చర్చ జరుగుతుంది. మొత్తానికి బీఆర్ఎస్ నేత మహేందర్ రెడ్డి సీఎంను కలవడం జిల్లాల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నుంచి మరికొందరు నేతలు అధికార కాంగ్రెస్ లోకి మారే అవకాశం ఉందని అంటున్నారు.